కానీ గుంపు మేస్త్రి గారికి ఇవి నచ్చలేవు. నచ్చక ఆఖరికి తెలంగాణ తల్లి కూడా అట్లుండడం నచ్చలేదంట ఆయన. తెలంగాణ తల్లినేమన్నా మనం అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వంలో మనం పెట్టినామా? ఉద్యమంలో ఆనాడు రావెల్ల వెంకటరామారావు లాంటి కవులు ఎంతో మంది, ఒకరు ఇద్దరు కాదు, ఆనాడు ఒక తల్లి రూపంలో తెలంగాణను కొలుచుకోవాలని చెప్పి ఒక విగ్రహ రూపాన్ని ఇస్తే ఈయన మాట్లాడతాడు అసెంబ్లీలో తలాతోక లేకుండా. తెలంగాణ తల్లి ఇట్లుంటదా? నెత్తి మీద కిరీటం పెట్టుకుంటుందా? బంగారు వడ్డానం పెట్టుకుంటుందా? చేతుల బతుకమ్మ ఉంటుందా? ఇట్లుంటదా తల్లి? తెలంగాణ తల్లి ఆ ఆభరణాలు రాచరిక పోకడలకు వ్యవహారానికి సంకేతం అని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. మీరు చూస్తా ఉన్నారు. వడ్డానాలు పెట్టుకుంటేనంట ఆయనకు నచ్చలేదంట. వడ్డానాలు పెట్టుకోరు తెలంగాణ అని మాట్లాడుతున్నాడు. కానీ సోషల్ మీడియాలో మీరే చూసింటారు. రేవంత్ రెడ్డి గారి ఇంట్లో పెళ్ళైతేనేమో నిండుగా వడ్డానాలు వేసుకోవచ్చు, బంగారాలు దిగేసుకోవచ్చు, అన్ని వేసుకోవచ్చు. కానీ తెలంగాణ తల్లులు మాత్రం అట్లా ఉంటే ఆయనకు నచ్చలేదట. నాకు ఇంకొకటి మాత్రం అనుమానం ఉంది. ఈ మనిషి ఇదివరకు ఏం చేస్తున్నాడో నాకైతే తెలియదు, మీకే తెలవాల. పక్కనే ఉన్న అచ్చంపేటోడు కాబట్టి మీకే తెలవాల. సెక్రటేరియట్కి వచ్చిండు. వచ్చి ఏమంటాడు రేవంత్ రెడ్డి? లంక బిందెలు ఉంటాయనుకున్నా, ఈడ లంక బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉంటాయంటున్నాడు. నాకు తెలియక అడుగుతా, గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని, అర్ధరాత్రి కందిళ్లు పట్టుకొని ఎవరు తిరుగుతారు లంక బిందెల కోసం? ఎవరు? మరి వెనకటికి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ మరి ఇదే పని చేసినట్టున్నాడు ఇదివరకు. అందుకే లంక బిందెలు ఎత్తుతున్నాడు. నమస్తే. తెలంగాణ ప్రజలంటేనే, తెలంగాణ గడ్డ అంటేనే ఆత్మగౌరవంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. ఇంట్లో గీళ్ళలోలేందో నాకు అర్థమైతలేదు. ఈ నలుగురు కుటుంబం, వాళ్ళ ఇద్దరు ముగ్గురు ఇంకా ఎక్స్ట్రా యాడ్ అవుతారు. ఈ వీళ్ళ దొరలకు పనేం పాట లేనట్టున్నది. 3 నెలలు అయిపోయింది ప్రతిపక్షంలో కూర్చుంటే ఏడ ఆగుతలేదు, కాళ్ళు చేతులు ఆగుతలేవు. ఆడాడ పోయి తండ్రేమో నల్గొండలో పోయి బూతులు తిట్టేసి వస్తాడు, కొడుకు వచ్చి మహబూబ్ నగర్ లో కాంగ్రెస్ కంచుకోటలు ఉన్న జాగాలు అన్ని జాగాలలో పోయి ఏమో చేద్దాం అనుకుంటారు. ఏం చేసినా ఏట్లే రాయి తీయనోళ్ళు, గుట్లే రాయి తీయనోళ్ళు ఏట్ల పోయి తీసే పరిస్థితి మీకు ఇప్పుడు లేదు. కథం అయిపోయారు, కేలు కథం, దుకాణం బంద్ అయిపోయింది. ఈ రోజు నేను చెప్తున్నా, నిన్న మహబూబ్ నగర్ లో మాట్లాడిన చాలా అడ్డిమార్ గుడ్డి దెబ్బతో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఏదో దారిలో ఇట్లా పోతుంటే గెలిపించుకున్నారట. గెలిపించుకోనికి నీలాగా నిన్న వచ్చిన పార్టీ కాదు, 138 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ. ఇందులో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో అధికారంలోకి వచ్చినాక మీరిచ్చినట్ల మాటలు తప్పేవాళ్ళం కాము అని రుజువు చేసుకుంటూ మేము వస్తున్న 48 గంటల్లోనే 2 పథకాలను అమలు చేసినాం. రేపు పొద్దున ఇంకో 2 పథకాలను అమలు చేయబోతున్నాం. ఇవన్నీ కాంగ్రెస్ హయాంలోనే, కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమైతే అని ప్రజలు ఈ రోజు నమ్ముతున్నారు. ప్రజా పరిపాలన ఎట్లుంటుందో 10 ఏళ్ల తర్వాత మరోసారి కాంగ్రెస్ మార్కు చూపిస్తోంది. ఇకపోతే రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినావు. నీకు ఇక పని పాట లేదు, ఏం తీసుకుని కొట్టినా నీకు సరిపోదు అనుకుంటున్న కేటీఆర్. నువ్వు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడేటప్పుడు ఆయన కాలు గోటికి కూడా పనికిరావు. చిప్పలు గడిగిన నువ్వెక్కడా? తెలంగాణలో కనీసం ఈ రోజు ప్రతి ఒక్క చట్టసభలో కూర్చొని ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ ప్రజా పోరాటం చేసినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. అన్నిటికన్నా ముఖ్యం, ఏ ప్రభుత్వంలో కూడా మంత్రి పదవుల్ని అవి ఇవి ఆశపడి పోలేడు. ఇన్నేళ్లు ప్రతిపక్షంలో ఉండి తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే సోనియమ్మ గాంధీ ఇచ్చిన తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. ఇంకో 3 నెలల తర్వాత రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తాము. మీరు ఇక పూర్తిగా ఇప్పుడున్న కాస్తో కూస్తో అది కూడా పోతుంది. ఇజ్జత్ మిగుల్చుకోండి, ఇజ్జత్ బచాయించుకోండి అంటున్న కేటీఆర్ కి కొంచెం ఆడ ఈడ ఏమన్నా మిగిలిందంటే ఏదన్నా అబద్దాలు చెప్పి మాటలు ఇచ్చేటటువంటి మీ కార్యకర్తల్ని కూడా మోసం చేస్తున్న మీకు నేను సమాధానం చెప్తున్నా. ఇంకోసారి మా జోలికి, మా పార్టీ జోలికి, మా ముఖ్యమంత్రి జోలికి వస్తే ఇక మీరు ఆ జిల్లాల నుంచి బయటికి వెళ్లరు. మా కాంగ్రెస్ అభిమానులు అన్నిటికన్నా ముఖ్యం, ఈ రోజు ప్రజాపాలన చేస్తున్న ప్రజలు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా నుంచి వెంటబడి తరిమి కొడతారని హెచ్చరిస్తున్నా. పార్టీ గురించి నోటికొచ్చినట్ల మాట్లాడి మా ప్రభుత్వాన్ని గురించి ఏమైనా మాట్లాడితే నువ్వు చేసిన మోసాలు గుర్తు చేసుకొని రిమైండ్ చేసుకో. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? కాళేశ్వరం మునిగిపోయింది, కాళేశ్వరం కథ ఏందో తీయన పోయినప్పుడు మేము ఇచ్చిన హామీలు 420 అవి ఇవి అంటున్నావు కదా. కాళేశ్వరం కథ ఏమైంది? ఓసారి గద్ది ఏడుకన పోయినప్పుడు కింద స్టేజ్ కింద ఉన్న వాళ్ళందరూ నువ్వు మొన్న కొంత చెప్పు లేపించిన చూడు, నీకు ఇప్పుడు లేపిస్తారు. కింద నుంచి అందరు చెప్పు దెబ్బలు కొడతారు. మా 1,00,000 కోట్ల రూపాయలు చెమటా పైసలన్నీ తీసుకొని పోయి కాళేశ్వరం భోజనం అని నిన్ను కొడతారు. కాబట్టి కాళేశ్వరం నోట్లకెళ్ళి మాట వస్తలేదు. కాంగ్రెస్ గురించి మాట్లాడే హక్కు, నైతిక విలువ నీకు, నీ కుటుంబానికి, నీ పార్టీకి లేదు అని హెచ్చరిస్తున్నా. మరోసారి ఏడన్నా మాట్లాడేటప్పుడు కేవలం నీవెట్లా రేపు పొద్దున ఎన్నికలలో పోటీ చేయబోతున్నావు అదే నీ కార్యకర్తలకు ఉపోద్ఘాతం చేయి తప్పించి పార్టీ గురించి
మా ప్రభుత్వం గురించి మాట్లాడితే అంటే నాలుక నోరు అన్ని జాగ్రత్త అని చెప్తున్నా.